భరణి గారు తనుజకి మిర్చి ఇవ్వడం ఆయనకి తగదు అనైతే నాకు అనిపించింది. భరణి గారు ఒకవేళ మిర్చి ఇవ్వదలుచుకుంటే దివ్యకి ఇవ్వాలి. రీజన్ చాలా పెద్ద రీజన్ ఉంది ఎందుకు ఇయ్యాలో. ఎందుకంటే దివ్యతోటి భరణి గారు కలిసి ఉండొద్దు అనేది దివ్య వాళ్ళ వాళ్ళ మదర్ యొక్క కోరిక. అది ఎలా తెలిసింది మనకి? మాధురి గారికి దివ్య మదర్ గారు చెప్తే మాధురి గారు వచ్చేసి సంజన గారికి చెప్పారంట. సంజన గారు వచ్చేసి భరణి గారికి చెప్పారు. భరణి గారు వచ్చేసి తనుజకి చెప్తూ తనుజకి చెప్పే బదులు డైరెక్ట్ వెళ్ళి దివ్యకి చెప్పుకోవచ్చు కదా. తనుజకి చెప్పేసి నువ్వు చెప్పమ్మా ఇట్లా దివ్య వాళ్ళ మదరు భరణి గారికి దూరంగా ఉండవని చెప్పిందంట. అది నేను చెప్పలేకపోతున్నా, నువ్వు వెళ్ళి కొంచెం చెప్పవా అంటే చెప్పలేదు తనుజ. వద్దు నాకెందుకు వచ్చింది, మీరే డైరెక్ట్ గా వెళ్ళి చెప్పండి, మళ్ళీ నేను చెప్తే అనవసరంగా నేను మీ ఇద్దరి మధ్య దూరి మీ బాండింగ్ నేను చెడగొట్టిన దానైతే అది బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో ఏమో తెలియదు, కాబట్టి అదేదో మీరే వెళ్ళి చెప్పండి బెటర్ కదా అని చెప్పేసింది. దాంట్లో తప్పే ఉంది. ఇదొకటి. ఇంకొక విషయం, భరణి గారు మిర్చి తినిపించాలంటే ఆ దివ్య భరణి గారికి మిర్చి తినిపిస్తూ చెప్పింది ఏంటిది? నన్ను కెప్టెన్ గా చేయలేదు ఆయన. కెప్టెన్ గా ఆ టాస్క్ డీజే కెప్టెన్ జరిగినప్పుడు ఆయన వచ్చేసి మధ్యలో అట్లా నిలబడిపోయి తనుజతోటి మాట్లాడుతుండే తప్ప ఆ 2-3 నిమిషాలు టైం ఉంది అక్కడ. ఆ టైంలో వచ్చేసి నన్ను కెప్టెన్ చేయడానికి సపోర్ట్ చేయలేదు. ఆయన అట్లా న్యూట్రల్ గా నిలబడిపోయిందంటే దాంట్లో భరణి గారి తప్పేం లేదు. న్యూట్రల్ గా ఉండాలనుకుండండి. ఒకవేళ ఎందుకు ఇద్దరితోటి నాకు ఇద్దరు అంతకుముందు మంచి గుర్రు, ఇద్దరిని ఎందుకు నేను కొంచెం అనుకుండేమో, దాంట్లో రాంగ్ ఏముంది? అంత హట్టు చేసేంత విషయం ఏముంది? పోనీ ఆయన వల్ల నువ్వు కెప్టెన్ కాకుండా పోయావా? లేదు కదా. మరి అలాంటిది కూడా ఆమె తీసుకొని అసలు రివర్సు భరణి గారు తినిపియాలి మిర్చి, అవసరమైతే దివ్యకి తినిపియాలి. నా వల్ల నీవు కెప్టెన్ కాకుండా పోలేదు కదమ్మా, అది నా గేమ్, నేను ఒకసారి ఆల్రెడీ ఇట్లా బ్లేమ్ అయిపోయి బయటికి ఎలిమినేట్ అయిపోయా, మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత నా జాగ్రత్తలు నేను ఉండాలనుకున్నా, నేను చెప్పినా కూడా నా గేమ్ మార్చుకుంటా, నేను ఇట్లా ఉండాలని కూడా చెప్పినా. అవును అది నా ఇష్టం అని చెప్పి ఈయన రిటర్న్ అవసరమైతే భరణి గారు ఇవ్వాల్సింది దివ్యకి ఇవ్వాలి ఆ మిర్చి. కానీ తీసుకొచ్చి తనుజకి ఇవ్వడం అనేది నిజంగా చాలా బాధ అనిపించింది. పాపం ఆమె ఏమన్నదండి, మీరు చెప్పమంటే నేను చెప్పను, నాకు నెగిటివ్ అవుతుంది, మీరే వెళ్ళి చెప్పుకోండి అన్నది. ఇంకొక రీజన్ ఏంటంటే భరణి గారు పెట్టుకుంది మైండ్ లో, నాకు అనిపించింది ఏంటంటే ఈ నిన్న పడవ టాస్క్ జరిగింది కదా, ఫ్లోటింగ్ అండ్ సింక్ చేయడం, ఆ పడవని పైన ఫ్లోట్ అయ్యేలా ఉంచడం, లేదంటే దాంట్లో బరువు వేసి అది మునిగేలా చేయడం. అక్కడ ఆ ప్లేస్ లో పడవ ఫ్లోటింగ్ గా ఉండే దాంట్లో నాకు కళ్యాణ్ ఉంటే నా గేమ్ ముందుకు వెళ్తది, నాకు కొంచెం స్ట్రెంత్ గా ఉంటది, నేను ఎమోషనల్ గా ఉన్నా కూడా కళ్యాణ్ నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటది, కొంచెం మంచిగా మాట్లాడతాడు 4 మాటలు, నేను మళ్ళీ బయటికి రాగలుగుతా ఆ ఎమోషనల్ నుంచి అని కళ్యాణ్ గురించి చెప్పింది. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ భరణి గారు హర్ట్ అయ్యి ఉంటారు. ఇది చెప్పాలి డైరెక్ట్ గా, నువ్వు నాకు అక్కడ పెట్టలేదు, నేను హర్ట్ అయ్యా, నీకు స్టార్టింగ్ నుంచి ఇలా ఉన్నా అని చెప్పుకుంటే అది వేరు. అలా చెప్పలే. ఇక్కడ ఫైనల్ గా వచ్చేసరికి కదా అక్కడ ఏమైందంటే తనుజ భరణి గారు మీతో బాండింగ్ అనేది నాకు చాలా ఇష్యూ అయిపోయింది అది స్టార్టింగ్ నుంచి, దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అయ్యాయని చెప్పేసి ఆమె ఫ్లోటింగ్ లో పెట్టింది భరణి గారిని. అక్కడ హర్ట్ అయ్యారు వచ్చి దాన్ని పెట్టుకునే రీజన్ గా ఇవాళ మిర్చి ఇవ్వడానికి కారణం అది. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరైనా.